హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ ట్రాఫిక్, కాలుష్యం, మౌలిక వసతుల లోపాలు వంటి సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ఓల్డ్ సిటీ అసలు హైదరాబాద్గా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మెట్రో వెనుకబడిందని విమర్శించారు. ఉన్న పరిశ్రమలను తరలించడం ద్వారా ఆ పరిశ్రమలో ఉన్న ప్రాంతము ఈరోజు మనకు మల్టీ యూజ్ జోన్కి మార్చుకుంటే నిర్మాణాలకు అవకాశం ఉండి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే వాళ్ళ కళ నెరవేరుతుంది. వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాటిని నిర్మించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు బాలానగర్ కానీ, జీడిమెట్ల కానీ, నాచారం కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు ఈ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి తరలిస్తే ఈ భూమి అందుబాటులోకి వస్తే అపార్ట్మెంట్స్ నిర్మాణం కానీ, హౌసింగ్ కాలనీస్ కానీ వస్తే చాలామంది మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. నివాసయోగ్యమైన ప్రాంతంగా ఉంటుంది. ఈ కాలుష్య పరిశ్రమలను తరలించడం వల్ల ఇక్కడ కాలుష్యాన్ని నియంత్రించినట్టు ఉంటుంది అనేది మొట్టమొదటి ప్రణాళిక అధ్యక్ష. చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబం 2, 3, 4 కార్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఈ కార్లు ప్రయాణించాలంటే మనకు రోడ్ల విస్తరణతో పాటు కార్ల పార్కింగ్ కోసం కూడా ఈరోజు మనం సరైన వసతులు ఏర్పాటు చేయాలి. షాపింగ్ మాల్స్ దగ్గర కానీ, కమర్షియల్ మాల్స్ దగ్గర కానీ, లేకపోతే ప్రజలు ఎక్కడైనా వినోదం కోసం, విహారం కోసం పోతే అక్కడ మనం పార్కింగ్లు చేయాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని గతంలోనే మనం మెట్రోను విస్తరించుకోవడం జరిగింది, ఎంఎంటీఎస్ రైలును విస్తరించుకోవడం జరిగింది, బస్ డిపోలను సిటీ అవుట్స్కట్స్కి తరలించడం జరిగింది, రైల్వే స్టేషన్లను ఈరోజు మనం మార్చుకొని అభివృద్ధి చేసుకొని ఈరోజు వివిధ ప్రాంతాలకు మనం చెర్లపల్లి ప్రాంతానికి కూడా కొత్త కొత్త రైల్వే స్టేషన్లు ప్రతిపాదనలు తెచ్చి పూర్తి చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, అది ఓల్డ్ సిటీ అని మనం చర్చించుకుంటున్నాం కానీ అది ఒరిజినల్ సిటీ. మీకు చార్మినార్ కానీ, ఏక్మినార్ కానీ, గుల్జారా హౌస్ కానీ, ఈ విధంగా ఫలక్నామా ప్యాలెస్ కానీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఏరియాలో కులీ కుతుబ్షాహి టూమ్స్ నుంచి తారామతి, బారాదరి వరకు ఎక్కడ చూసినా ఒక చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. సలార్జంగ్ మ్యూజియం కానీ, సిటీ కాలేజ్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, హైకోర్టు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఈరోజు మనం ఉన్న ఈ టౌన్ హాల్ కౌన్సిల్, ఈరోజు మనం ఇక్కడ ఒక అద్భుతమైన నిజాం కట్టించిన ఒక అద్భుతమైన పురాతన భవనంలో ఈరోజు మనం సభ నిర్వహించుకోవడం, ఇంత గొప్ప శోభతో కూడుకున్న సభలో ఈరోజు మనం పనిచేస్తున్నాం అధ్యక్ష. ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యము. తమరి ద్వారా ఆ నిర్వాసితులని వీళ్ళు ఏదైతే వాళ్ళని ఉసిగొల్పుతున్నారో వాళ్ళకి నేను మాటిస్తున్నా అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా నష్టం చెయ్యము. మీకు మెరుగైన వసతులను ఏర్పాటు చేసి మిమ్మల్ని తరలిస్తాము. కాబట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటూనే దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం అధ్యక్ష. మీరు స్పష్టంగా సభ్యులందరూ కూడా మీరు చెప్పండి అధ్యక్ష. నేను మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు నేను అష్యూర్ చేస్తున్నా, నేను అసెర్టైన్ చేస్తున్నా, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉసిగొల్పాలన్నా, మీ భావోద్వేగాలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటే వాళ్ళ ఉచ్చులో పడకండి. నేను అధికారులను మీ దగ్గరికే పంపించినా మళ్ళీ పంపిస్తా, ప్రజాప్రతినిధులను పంపిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోపాలను ఎండగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టకుండా రైతు బంధు ఇచ్చామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 3 సీజన్లలో రైతు భరోసాను ఎగ్గొట్టిందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచార సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ మేరకు ఎన్నికల అజెండాలు కూడా పెట్టారని హరీష్ రావు గుర్తు చేశారు. ఏటా ఒక్క సీజన్కే రైతు భరోసా ఇస్తూ రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు, అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ ఇప్పటిదాకా 76 మంజూరు చేసినారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇస్తలేరు. పార్టీ మారిన 10 మందికి అయితే ఇచ్చింది అధ్యక్ష, కానీ మాకు మాత్రం యంగ్ ఇండియా స్కూల్ ఇవ్వలేదు అధ్యక్ష. అయితే ఈ యంగ్ ఇండియా స్కూల్ సంగతి కూడా చెప్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూళ్లకు 76 స్కూళ్లకు టెండర్ పిలిచారు అధ్యక్ష. ప్రతి టెండరు ఎక్సెస్ 4.96%. ప్రతి టెండరు 4.96% ఎక్సెస్ ఉంటుంది అధ్యక్ష. ఒక్కటన్నా మైనస్ పోదా? 4.96 ఎక్సెస్. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతా ఉంది. ఇదేం ఎక్సెస్ అధ్యక్ష?
76 స్కూళ్ళలో ఒకటో రెండో మైనస్ పోవా కనీసం? 1-2 అన్న 1% 2% ఎక్సెస్ ఉంటుంది, అన్ని 4.96. ఈజ్ ఇట్ నాట్ స్కామ్ సార్? దీని మీద విచారణ జరపండి. చీటికి మాటికి సిట్లు వేస్తారు కదా మా మీద, వేయండి దీని మీద ఒక సిట్టు, జరపండి దీని మీద విచారణ. ఇప్పుడు ఏమంటే 20,000 రుణమాఫీ చేసినామన్నారు, 19,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, గా పైసలు తెచ్చేకి రుణమాఫీ చేసినా మీకు అయిపోయింది అంటున్నారు అధ్యక్ష. అంటే రుణమాఫీ గుండుసున్న అధ్యక్ష. 24-25 వానకాలం రైతు బంధు, 24-25 యాసంగి రైతు బంధులో సగం, ఇప్పుడు 25-26 రైతు బంధులో 1 ఎకరానికే ఇచ్చారు. మొత్తంగా 18-19 వేలు రైతు బంధులో రైతులకు ఎగ్గొట్టారు. దాన్నే తెచ్చి రుణమాఫీ చేసినామని చెప్పి ఇలా మాయ మాటలతో రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కుడి చేత్తో గుంజుకొని ఎడమ చేత్తో ఇచ్చినట్టు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ అధ్యక్ష. నాడు కేసీఆర్ పాలన అంటే రైతు బంధు పాలనని, నేడు యనుమల వారి పాలన అంటే ఎగవేతల పాలనగా మారిపోయింది అధ్యక్ష. నాడు రైతుల ఖాతాల్లో నిధుల వరద, నేడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ల వరద అధ్యక్ష. రైతు భరోసాని నమ్మించి ఈ రోజు 19,000 కోట్ల రూపాయలు 3 పంటల మీద రైతాంగానికి ఇవ్వకుండా మోసం చేసిన విషయం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, మొదటి బడ్జెట్ లో చెప్పిన విధంగా రైతు భరోసా 15,000 రూపాయలకి ఎప్పుడు పెంచుతారో, మరి మీరు బకాయి పడ్డ 19,000 రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యమంత్రి నమ్మిన పాపానికి అటు పాత అప్పు తీరలేదు, పైనుంచి కొత్త అప్పు కూడా మీద పడ్డది అధ్యక్ష. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్టు తయారైపోయింది అధ్యక్ష. రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తానన్న మీ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. వారిని ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టారు అధ్యక్ష. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా అదే పరిస్థితి అధ్యక్ష. నాకు రుణమాఫీ కాలేదు సారు, మేమేం పాపం చేసినాం సారు అని ఇలా అనేక మంది రైతులు ఎక్కడికి పోయినా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు అధ్యక్ష. రుణమాఫీ అంత చేసినాం అయిపోయిందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్కి వెళ్దామా, గౌరవనీయులు బట్టి గారి నియోజకవర్గంలోని మధురకు వెళ్దామా, లేదు మా నియోజకవర్గానికి వస్తారా అధ్యక్ష? మీరు చెప్పిన గ్రామానికి మీరు చెప్పిన సమయానికి పోదాం అధ్యక్ష. ఎక్కడ పోయినా కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఉన్నారు అధ్యక్ష. మీరు దబాయించవచ్చు, నా నోరు మూయించవచ్చు అధ్యక్ష, కానీ దగాబడ్డ రైతుల కన్నీళ్లకు మాత్రం మీరు సమాధానం చెప్పక తప్పదు అధ్యక్ష. 2024-25 అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం 13వ పేజీలో అధ్యక్ష, ఏ పని అయినా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు, ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని జవహర్లాల్ నెహ్రూ గారిని ఉటంకిస్తూ బట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, వ్యవసాయం ఆగదు కానీ వ్యవసాయానికి ఇచ్చే సాయం మాత్రం ఆగుతుంది అనే కొత్త అర్థాన్ని గౌరవనీయులు బట్టి గారు ఇచ్చారు అధ్యక్ష. అంటే బట్టి గారి మాటలకు అర్థాలే వేరైపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వ్యవసాయం ఆగలేదు కానీ రైతు భరోసా ఆగింది, పంటల బోనస్ ఆగింది, పంటల బీమా ఆగింది, ఎరువులు విత్తనాల సరఫరా ఆగింది, చివరికి అప్పుల బాధ తాళలేక ఎంతో మంది అన్నదాతల గుండె చప్పుడే ఆగింది అధ్యక్ష. వెల్కమ్ బ్యాక్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. దానం పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్ తీర్పును కొట్టివేయాలని పిటిషన్లో ఏలేటి కోరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ నుంచి లోక్సభకు పోటీ చేశారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజు నుంచే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కర్ణాటక, బీహార్లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. తెలంగాణ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా అసెంబ్లీ ముట్టడికి బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి తరలి వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ తాను ఇచ్చిన 6 గ్యారంటీల అమలును తుంగలో తొక్కి అబద్దాలను ప్రచారం చేస్తున్న వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఒక్క ఉచిత బస్సు హామీ తప్ప మిగిలిన 5 గ్యారంటీలు నెరవేర్చకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి అనేటటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం 26 నెలలు అయిపోయి అధికారంలో వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానము ఈ రోజు గాలికి వదిలేసి విస్మరించినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. 6 గ్యారంటీల ఒక సంబంధించినటువంటి ఒక ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈ రోజు ప్రజలకు చేరట్లేదు. ప్రజలకు ఈ రోజు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల ఒక ఫలితాలు వారు ఇంతవరకు వారు అనుభవించట్లేదు. ఒక బస్ రైడ్ మాత్రమే ఫ్రీగా ఇచ్చి మిగతా ఒక 5 గ్యారంటీలని పక్క పెట్టి పైపెచ్చు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ మేము ఈ 6 గ్యారంటీలు పూర్తి చేసినాము అని చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు మీరు ఏదైతే ఎన్నికల్లో మీరు ప్రచారంలో మీరు యువ డిక్లరేషను, రైతు డిక్లరేషను, దళిత డిక్లరేషను, బీసీ డిక్లరేషను, ఆ డిక్లరేషన్లు పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి ఈరోజు రైతులకు రైతు భరోసా ఇంకా 45,000 రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి. అది ఎప్పుడు ఇస్తారో ఎవరు తెలియదు. అదేవిధంగా పిల్లలకు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కు ఫీ రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వట్లేదు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నట్టే విద్యార్థుల భవిష్యత్తుని చెలగాటమాడుతా ఉన్నది. 12,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఎటువంటి దుర్మార్గపు వైఖరి ఉన్నదనడానికి నిదర్శనం వాళ్ళు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం. గౌరవ కేసీఆర్ గారు కూడా కొనసాగించడం జరిగింది. మరి ఎందుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ గవర్నమెంట్ చేయడం లేదనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే చెల్లించాలని. ఈరోజు పరస్పర విరుద్ధం. ఈ ప్రభుత్వం విద్యార్థి లోకం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు పరస్పర విరుద్ధంగా ఉంది. ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు చెల్లించకపోవడం అనంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ వెనుక వీళ్ళకి ఏమన్నా లాభాపేక్ష ఉన్నట్టు కనబడతా ఉన్నది తప్ప విద్యార్థులకు నిజాయితీతో చేయాలనేటువంటి ఆలోచన ఉంటే తక్షణమే మేము చేస్తున్నటువంటి డిమాండ్ను అర్థం చేసుకొని గతంలో మీరు ఇచ్చినటువంటి అనేక హామీల పరంపరలో భాగంగానే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉన్నది కాబట్టి ప్రతిపక్షాలు ప్రజలు గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనంటే విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. కాబట్టి మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే వాళ్ళకు చెల్లించాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ సెషన్ ముగిసే లోపల చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామాకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని అన్నారు. ఓ సమావేశంలో పాల్గొన్న జీవన్ రెడ్డి ఈ నెల 25వ రోజున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అనడంతో పాటు సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి, మంత్రులుగా ఎలా ఉన్నారో తాను కూడా మంత్రిగా ఉండే అర్హత ఉందన్నారు జీవన్ రెడ్డి. గౌరవం లేక అనలేదు. నేను బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఏదైతే డిఫెక్షన్స్ ఆయన కారకుడు ఏంటి కాబట్టి ఏదైతే ఉన్నదో అప్పీల్ ఏంటి వారు కూడా బాధ్యులని చెప్పాను. నేను అది ఎవరు మాట్లాడితే సమస్య పరిష్కారం కావాలి, సమస్య నువ్వే చూపెట్టట్టుగా నేను వాళ్ళ పక్కన పెట్టుకుంటున్నా కదా. లెట్ దెమ్ కీప్ ది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నో ఫిర్యాదుదారులు పక్కన పెట్టండి 10 మందిని. నేను న్యాయం జరగడం నాకు అన్యాయం జరగడానికి ఆయన పాత్ర ఉంది కదా, బాధ్యత లేదని ఎట్లంటే న్యాయం జరగడం కాదు నాకు అన్యాయం జరగడంలో కూడా ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఎంత పోరాటం చేసిండో, భట్టి గారు సిఎల్పీ నాయకుడు ఎంత పోరాటం చేసిండో, నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను నా మంత్రి రావద్దా మరి ఆయన ఎందుకు కలిగి రాజీనామా చేయలేదే మాట్లాడితే ఎవరు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు గౌరవం లేక. సీఎం రేవంత్ రెడ్డితో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు.
10 నిమిషాల పాటు సీఎం రేవంత్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి పదవిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే రేవంత్ రెడ్డిని సీఎం స్థాయికి తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకుడు ఎవరూ లేరని, రేవంత్ రెడ్డి ఒక్కరే ఉన్నారని రెడ్డి సంఘం సమావేశంలో తానే చెప్పానని వెల్లడించారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాము అన్నదమ్ములమనే భావనతోనే ఉంటామని మల్లారెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్రలో నటించాలని, రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ తనదైన స్టైల్ కొనసాగుతుందని మల్లారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో కూకట్పల్లి నల్ల చెరువు వివాదం రాజకీయంగా హీట్ పెంచుతోంది. ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ను కలిశారు. ఈ వ్యవహారంపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి హైడ్రో కమిషనర్కు నేరుగా ఫోన్ చేశారు. తక్షణమే ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు, వాణిదేవి పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో కొత్త చరిత్ర లిఖిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే అతిపెద్ద పరిశ్రమ రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతోందన్నారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరిగింది. ఆర్సెలార్ మిత్తల్ పెట్టుబడిని గొప్ప మలుపు అన్నారు. కేంద్ర సహకారం ఉండటం వల్లే ఈ ప్లాంట్ సాధ్యమవుతోందన్నారు చంద్రబాబు. గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్ లోనే అతి పెద్ద మలుపు, గొప్ప ముందడుగు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. రెండోది, ఈరోజు కూడా ఆర్సీఆర్ మిత్తల్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే #1 ఉక్కు పరిశ్రమకు ఆద్యుడని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 24 ఎన్నికల్లో నేను మీకు ఒకటే మాట ఇచ్చాను, రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆకర్షింపబడాలి. రావాలి అంటే ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. ఆ రోజు నేను కోరుకున్న అలయన్స్ ఈ రోజున 1,00,000 మందికి మన అనకాపల్లిలో, మన ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైచిలకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు, దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు పెట్టుబడులు వెతుక్కొని వస్తున్నాయి. ఇందాక సోదరి అనిత గారు చెప్పినట్టుగా 25% పెట్టుబడులు, భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. 2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇందాక చెప్పినట్టుగా 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దేశంలో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు కానున్న తొలి గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇది అత్యంత పరిమితమైన స్థాయిలో కాలుష్య వ్యర్థాలను విడుదల చేసే ఉక్కు పరిశ్రమగా కూడా ఇది నిలవనుంది. చాలా మందికి ఒక పరిశ్రమ వస్తుందంటే కాలుష్యాలు తక్కువ వచ్చేలాగా, తక్కువ వ్యర్థాలు ఉండేలాగా ఆర్సెలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తాలూకు
అప్రోచ్ చాలా అద్భుతంగా ఉంది. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఆర్సిల్లార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు భూమి పూజ కార్యక్రమం జరిగింది. దీనిపై మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ట్వీట్ చేశారు. 2022లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో జరిగిన ఎంఓయూపై ట్వీట్లో ప్రస్తావించారు. వార్ ఎఫెక్ట్తో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలిపారు మంత్రి పార్థసారథి. కేంద్ర ఆయిల్ కంపెనీలు, ప్రైవేటు గ్యాస్ సరఫరాదారులతో చర్చలు జరిపిన సీఎం గ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు ఇండక్షన్ స్టవ్ వినియోగం పెంచడం, పైప్డ్ గ్యాస్ సరఫరాను విస్తరించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు అకాల వర్షాలతో నష్టపోయిన నేపథ్యంలో ఈ నెల 31లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పుకోకుండా ప్రజలకు అసౌకర్యం కలక్కోకుండా చూస్తామని చెప్పేసి భరోసా కల్పించారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో సమస్యలు అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచించడం జరిగింది. సో ఇంకా కొనసాగినా కూడా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇండక్షన్ స్టవ్స్ వినియోగించే విధంగా మన ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఇండక్షన్ స్టవ్ మ్యానుఫ్యాక్చర్స్తో కూడా వాళ్ళు ఎన్ని సప్లై చేయగలరు, మార్కెట్లు ఎన్ని ఉన్నాయి కూడా మరి పరిశీలించమని చెప్పేసి ఆ కంపెనీస్తో చర్చించమని చెప్పేసి కూడా అధికారులకి సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. 9,981 హెక్టర్స్, 1,388 హెక్టర్స్ హార్టికల్చర్ క్రాప్స్ నష్టపోయాయని చెప్పేసి ప్రాథమిక అంచనా తెలియజేసింది. మరి దీని అన్నింటినీ కూడా ఏదైనా కూడా 26వ తారీఖు కల్లా ఒక షెడ్యూల్ కూడా అధికారులకి, క్షేత్రస్థాయి అధికారులకి ఇవ్వటం జరిగింది. క్రాప్ డ్యామేజెస్ అన్నీ కూడా అసెస్మెంటు 26/3/2026కి పూర్తి చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. హత్య గురించి మాట్లాడితే వైసీపీ ఆస్తులు అంటుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. తనకు ఆస్తులు అజెండా కాదని, ఆస్తుల కోసం రాజకీయం చేయట్లేదన్నారు. విజయమ్మ లేఖ మీద సమాధానం చెప్పే దమ్ము లేక వైసీపీ నేతలతో మాట్లాడిస్తున్నారా అని ప్రశ్నించారు. విశాఖలో తాను ఆస్తుల గురించి మాట్లాడలేదన్నారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందని అనుకుంటున్నారా అని నిలదీశారు. నిజం చెప్పాల్సింది పోయి నిందలు వేస్తారా అంటూ మండిపడ్డారు. నిజానికి అంటే ఓకే, వాస్తవానికి దేవుని అంశం ఉంది కాబట్టే నిజం దాగదు అంటారు పెద్దలు. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ రోజు మేము పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక్క మాట కూడా ఆస్తుల గురించి మాట్లాడలేదు. మేం మాట్లాడిందల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించి ఆ థియరీని సునీతారెడ్డి గారు సృష్టించారు అని, అవినాష్ రెడ్డి గారు హత్య కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మేము విమర్శించడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే అది వాస్తవం కాబట్టి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని సాక్షి టీవీలో చెప్తున్నారు. 7 గంటల నుంచి అక్కడ లోకల్ గా ఉన్నది అవినాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్ గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్తుంటే ఎక్కడో సునీత హైదరాబాద్ లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్ లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం, అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి. ఎందుకు? పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ స్టేట్మెంట్ ఇచ్చారు. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. పశ్చిమాసియాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత్ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తుందని, భారతీయుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక హార్ముజ్ నుంచి మరిన్ని నౌకలు భారత్ వస్తున్నాయని, రైల్వేల విద్యుదీకరణతో డీజిల్ ఆదా అవుతుందన్నారు. हमारे व्यापार का भी एक महत्वपूर्ण रास्ता है, विशेष रूप से कच्चे तेल और गैस की हमारी जरूरतों का एक बड़ा हिस्सा यही क्षेत्र पूरा करता है. हमारे लिए ये रीजन एक और कारण से भी अहम है.
लगभग 1 करोड़ भारतीय खाड़ी देशों में रहते हैं और वहां काम करते हैं। वहां समंदर में जो कमर्शियल शिप चलते हैं उनमें भारतीय क्रू मेंबर्स की संख्या भी बहुत अधिक है। ऐसे अलग अलग कारणों के चलते भारत की चिंताएं स्वाभाविक रूप से अधिक है। इसलिए ये आवश्यक है कि भारत की संसद से इस संकट को लेकर एक मत और एकजुट आवाज दुनिया में जाए। తమిళనాడులో పొత్తుల పర్వం కొనసాగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ దూకుడుకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన శశికళ తన పార్టీతో పీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. ఇప్పటి నుంచి తమిళనాడులోని అన్ని స్థానాలకు పీఎంకే శశికళ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. తేవర్ 1 ఓట్లను చీల్చే అవకాశం ఉన్న ఈ కొత్త పొత్తు ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. తమిళనాడు రాజకీయాల్లో ఈ పొత్తు కొత్త వ్యూహాలు సృష్టించనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2 రోజులుగా ఇరాన్తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని చెప్పారు. పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా సాగుతున్నామన్నారు. ఈ క్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల వరకు దాడులు చేయబోమన్నారు. మరో వారం పాటు ఇరాన్తో చర్చలు జరగొచ్చని పేర్కొన్నారు. అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే లాగ్వార్డియా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఫైర్ ట్రక్ను ఢీకొట్టింది. 4 అగ్నిమాపక సిబ్బందికి గాయాలు కాగా ప్రమాద సమయంలో విమానంలో 100 మంది ఉన్నట్లు సమాచారం. ఎయిర్ కెనడాకు చెందిన CRJ 900 విమానం రన్వే 4 పై ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. సోమవారం ట్రేడింగ్లో అమ్మకాల సునామీ వెల్లువెత్తడంతో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1836 పాయింట్లు నష్టపోయి 72,636 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 601 పాయింట్ల నష్టంతో 22,512 వద్ద నిలిచాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలే ఈ పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి. KV Bulletin updates. Keep watching.